పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డీలిమిటేషన్ బిల్లు అంశాలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భారత్ పాకిస్తాన్ విభజన కంటే ఘోరంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని తేజస్వి సూర్య సంచలన కామెంట్స్ చేశారు. ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను బ్రిటిషర్లు భారతదేశాన్ని విభజించిన విధానంతో పోల్చారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, కాంగ్రెస్ తప్పిదాల వల్ల తెలంగాణ ఏర్పాటులో అనేక సమస్యలు వచ్చాయని ఆరోపించారు. డీలిమిటేషన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదన ఫూలిష్ ఐడియా అంటూ తేజస్వి సూర్య సెటర్లు వేశారు. తేజస్వి సూర్య కామెంట్స్ కు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విభజించారని, తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోదీ గతంలో అన్నారని రేవంత్ గుర్తు చేశారు. ఆవు చేలో మేస్తే దూడ ఏమైనా గట్టున మేస్తుందా అని ఎద్దేవా చేశారు. చట్టసభల్లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతే ఓటింగ్ జరుగుతుందనే విషయం తేజస్వి సూర్యకు తెలియదన్నారు. ఆయనకు మోదీని సరైన అవగాహన కల్పించాలని చురకలంటించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను తేజస్వి సూర్య అవమానించారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారికి రాష్ట్ర చరిత్రపై మాట్లాడే హక్కు లేదని హెచ్చరించారు.